జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి హ్యాపీ న్యూస్, ఎందుకంటే రిసెషన్ అయిపోయింది. ఎస్ గైస్, మీరు విన్నది కరెక్టే. రిసెషన్ అయిపోయింది. కంపెనీస్ ఫ్రెషర్స్ని, ఎక్స్పీరియన్స్ని అందరినీ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్గా ఈ న్యూస్ వినే ఉంటారు, విప్రోచ్ అండ్ బ్యాక్ ఫ్రెషర్స్కి హైరింగ్ స్టార్ట్ చేసినాయని. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ సైడ్ రావడం అంత ఈజీ ఏం కాదు. ఇఫ్ మీరు కనుక నాన్ ఐటీ క్యాండిడేట్ అయితే, సో సిఎస్ఐటీ అయితే డెఫినెట్గా వాళ్ళకి క్యాంపస్లో ప్లేస్మెంట్ దొరికేస్తుంది. ఇఫ్ క్యాంపస్లో దొరకకపోయినా కొంచెం జావా బేసిక్ పైథాన్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదైనా ఒక టెక్నాలజీ బేసిక్లో లెవెల్ నేర్చుకుంటే సిఎస్ఐటీ వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. బట్ ఎవరైతే నాన్ ఐటీ ఉన్నారో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. నేను కూడా మెకానికల్ స్టూడెంటే, ఐ నో ద పెయిన్. జాబ్ రావాలి అంటే ఈజీగా రాదు, మనకు నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. డెఫినెట్గా వాళ్ళకి స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది. ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా. స్కిల్, నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అది ఏ ఫీల్డ్లో అయినా సరే స్కిల్ ఉంటేనే కంపెనీస్ తీసుకుంటే, మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, మీకు కనుక స్కిల్ లేకపోతే ఏ కంపెనీ తీసుకోదు. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, ఫ్రెషర్ అయినా సరే. స్కిల్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మంచి కోర్స్ నేర్చుకోవాలి. కోర్స్ ఏది నేర్చుకోవాలి బ్రో? ఏది బెస్ట్ కోర్స్ అంటే, యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోండి. నేను చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోండి, ఎందుకంటే ఫ్రెషర్కి మీరు నేర్చుకున్న కోర్స్ మీద జాబ్ ఇవ్వరు. వాళ్ళ దగ్గర ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్ మీదనే మీకు జాబ్ ఇస్తారు. సో మీరు ఎందుకు కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, జస్ట్ ఫర్ ఎంట్రీ. బస్ ఎక్కాలంటే బస్ స్టాండ్కి పోవాలి. ఒక ప్లాట్ఫామ్ అనేది మీరు నేర్చుకొని ఉండాలి. అది మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారా, టూల్ నేర్చుకుంటారా, అది మీ ఇష్టం. ఏదైనా ఒక టెక్నాలజీ లాంగ్వేజ్, ఏదైనా ఒక చిన్న సాఫ్ట్వేర్ ముక్క నేర్చుకుని పెట్టుకుంటే ఫ్రెషర్గా రేపు ఏదైనా ఒక ఇంటర్వ్యూ వస్తే మీకు ఏం తెలుసు, నీకు ఏమైనా వచ్చా టెక్నాలజీస్, లాంగ్వేజ్ అంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో మొత్తం అక్కడ కక్కేయవచ్చు. మోస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ మెసేజ్ చేసి ఏమడుగుతారు అంటే, బ్రో రిసెషన్ కదా, మేము కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, జాబ్స్ లేవు కదా అని. ఇప్పుడు రిసెషన్ కంప్లీట్ అవ్వబోతుంది. మ్యాక్సిమం ఇంకో 2 monthsలో మొత్తం రిసెషన్ అయిపోతుంది, జాబ్స్ అందరికీ వస్తాయి. సో కోర్స్ నేర్చుకోండి. కోర్స్ 1 to 2 daysలో అయిపోయేది కాదు. మినిమం 60 days or 30 days ఈజీగా పడుతుంది. 1 to 2 months ఈజీగా పడుతుంది. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే ఇంకో 2 to 3 monthsలో మీ కోర్స్ అయిపోతుంది. అప్పుడు రిసెషన్ మొత్తం జీరో అయిపోతుంది. సో హైరింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు మస్తు నేర్చుకుని ఉంటారు కాబట్టి ఒక్క ఇంటర్వ్యూ కనుక మీకు పడితే డెఫినెట్గా మీరు క్రాక్ చేయగలుగుతారు జాబ్. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఈ 1 to 2 monthsలో డెఫినెట్గా ఏదైనా కోర్స్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకోకుండా మీకు జాబ్ వస్తుంది అంటే మీ అదృష్టం. బట్ అదృష్టం ప్రతి ఒక్కళ్ళకి ఉండదు. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. హార్డ్ వర్క్ ప్రతి ఒళ్ళకి సక్సెస్ చూపిస్తుంది. హార్డ్ వర్క్ని నమ్ముకోండి. లక్ ఉంటే అది ఇంకా ప్లస్ పాయింటే, బట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. కోర్స్ నేర్చుకొని రెడీగా ఉండండి. ఇంకో 2 monthsలో మొత్తానికి రిసెషన్ ఫినిష్ అయిపోతుంది. ఒక్క ఇంటర్వ్యూ పడంగానే మీరు క్రాక్ చేసేలా తయారైపోండి. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని నేను సర్వీస్లో మీద వర్క్ చేస్తా, నేను నా ప్రజెంట్ జాబ్ని వదిలేసి ఇంకో జాబ్ సర్చింగ్లో ఉన్నాను, అండ్ ఐఎమ్ గెట్టింగ్ ఎనఫ్ కాల్స్ గైస్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ స్విచ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు భయపడకుండా స్విచ్ అవ్వచ్చు. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. డూ సబ్స్క్రైబ్ అంటే నేను బాబా టేక్ కేర్, స్టే సేఫ్, స్టే ట్యూన్డ్.